ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని చివరి వరకు నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వారందరినీ బలపరచడానికి తగినంత ప్రేమ నీ హృదయంలో ఉందా? అటువంటి సమర్పణ నీ హృదయంలో ఉందా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే పేతురుతో మాట్లాడుతూ ఉన్నారు. పేతురుతో ఆయన అంటున్నారు, "నువ్వు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావా?" అని అతను 3 సార్లు అతను అడగడాన్ని మనం చూస్తున్నాం. ఆ ప్రశ్నకైతే పేతురు చాలా హృదయంలోని చాలా నొచ్చుకున్నాడు. కానీ ఇది చాలా స్పష్టమైనటువంటి ప్రశ్న. సరైనటువంటి ప్రశ్నే ఈ దినాన ప్రభు మనలో కూడా అడుగుతూ ఉన్నారు. చివరి వరకు నువ్వు కొనసాగడానికి నువ్వు ఎలా ఉన్నావు అనే దాని కోసం అతను మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ బాగా జరిగినప్పుడు మనం ప్రేమించడం కాదు, ఆదరించడం కాదు, శ్రద్ధ తీసుకోవడం కాదు. పరిస్థితులు మారుతున్నప్పటికి కూడా, ఎలాగున్నప్పటికీ కూడా నిన్ను ఆశ్రయించినటువంటి వారందరికీ నువ్వు ఆశ్రయంగా ఉండాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, "విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండి" అని చెప్పాను. ప్రభు చెప్తూ ఉన్నారు, ఇంకా నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఎంత నేర్చుకుంటే నీకు అంత మంచిది. నువ్వు గ్రహించుకోగలగాలి. పనిలోని సంపూర్ణమైనటువంటి గ్రహింపు కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నేను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్తే కాదు, అలా ప్రేమించడానికి భరించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి బలం కూడా నీలో ఉండాలి. ఆదికాండము 45వ అధ్యాయము 9-11 వచనాలు చూసినప్పుడు, "మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభుగా నియమించాడు. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నువ్వు గోషెను దేశమందు నివసించదువు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీ కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండెను. ఇంకను 5 సంవత్సరములు కరువు వచ్చును గనుక నీకును, నీ ఇంటి వారికిని, నీ కలిగినది అంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుదునన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కనులను నా తమ్ముడైన బెన్యామీను కనులను చూచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి, త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి తన సహోదరులతో చెప్పి, తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడారు. కానీ ఇప్పుడు అతను సమృద్ధి కలిగి ఉన్నారు కాబట్టి అతను మాట్లాడుతూ ఉన్నాడా? మరి ఇంతవరకు అతని హృదయాన్ని గాయపరిచినటువంటి వ్యక్తులు ఎదురుగా ఉన్నప్పుడు అతను భవిష్యత్తులో అతను పగ తీర్చుకుంటే ఏం చేస్తారు? అటువంటి ఆలోచన ఖచ్చితంగా అతని అన్నదమ్ముల్లో ఉంది. ఇప్పుడైతే యోసేపు ఇలా మాట్లాడుతూ ఉన్నారు కానీ అతను భవిష్యత్తులో తమ గురించి ఏమనుకుంటారు? కానీ యోసేపు హృదయంలో అది ఏమీ లేదు. దైవ సన్నిధిని అతను బాగా గ్రహించుకోవడం వల్ల, అతని హృదయం విశాలపరచబడడం వల్ల సమస్తము మేలు కొరకే అని అతను మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర శిష్యుడు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు నేను తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకొనెను. అయితే అది చివరి వరకు కొనసాగుతుందా? ఈరోజు అదే ప్రశ్న ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు నువ్వు దీన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు శ్రద్ధ వహించుకోవాలి. నువ్వు మోటుగా మారిపోకుండా, దేవునికి ఇబ్బంది పెట్టేలాగా నువ్వు ఉండకుండా, ప్రతిరోజు అనుదినము నువ్వు క్రొత్తగా ఆయన సన్నిధిలో కనిపించేలాగా మంచి ఆత్మీయ జీవితంతో ఆయన సన్నిధిలో నువ్వు సిద్ధపడాలి. నీకు కావాల్సినటువంటి సహాయాన్ని ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. నీకు ఏదైతే అవసరమో దాని విషయమై నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు స్తుతించాలి. అధికంగా దేవుని సన్నిధిని నువ్వు పోషించుకునేలాగా ధ్యానించాలి. కనుక ప్రభు అయితే అంటున్నారు, ఎంతకాలం నేను మీతో ఉంటాను? విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను అని అతను మాట్లాడుతూ ఉన్నాడు. అతని హృదయంలో ఆ మాటల్లో ఎంతో వేదన ఉంది. ఒకవేళ ఆయన ఈ భూమి మీద ఉండకుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేటువంటి సమయంలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు శిష్యులు సరిగ్గా నేర్చుకోకపోతే వారి పరిస్థితి ఏంటి? కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు నేర్చుకోవాలి, గ్రహించుకోవాలి. ఆయన నీకు బోధిస్తున్నప్పుడే శ్రద్ధగా నువ్వు తెలుసుకొని దానిలో స్థిరపరచబడేలాగా నువ్వు కృప పొందాలి. ప్రభా, ఈ ఉదయకాలంలోనే ఎంతమంది అయితే నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారో వారికి అప్పగించబడిన బాధ్యత విషయంలో
చివరి వరకు నమ్మకంగా ఉండడానికి కావాల్సినటువంటి కృపను దయచేసి వారిని, వారి కుటుంబాల్ని, వారి పరిస్థితుల్ని, వారికి అప్పగించబడినటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని నీ మహిమతో నీ నడిపించి గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని స్థిరపరచండి ప్రభా. ప్రతి ఒక్కరూ నీ రాజ్య మహిమ నిమిత్తం జీవించేలా సహాయం దయచేయండి తండ్రి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.